చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. సో ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది, అది హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే, ఇంకా దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకొని పోయినట్లే కానీ, లేకపోతే బయటవి కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యారు, పరిమితమయ్యారు. సరే, పాతది పక్కకు తోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటివి ఎందుకంటున్నారంటే, కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రెడిట్ ఎవరిదన్నా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో, లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం. ఈ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ది ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ, అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మాట్లాడిన మొత్తం అంటే ఇటువైపు పాపం మోడీ గారు ఆయన ప్లెయిన్గా పాలిటిక్స్ లేకుండా మాట్లాడినట్టున్నారు.